రోబో కంపాస్ ద్వారా ఇచ్చినటువంటి త్రిభుజం యొక్క కొలతలతో ఏ విధంగా త్రిభుజాన్ని నిర్మించవచ్చో నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలు ఏబి 6 సెంటీమీటర్లు, బీసీ 9 సెంటీమీటర్లు, కోణం బి 90 డిగ్రీలతో త్రిభుజాన్ని నిర్మించాలి. ఇక్కడ నేను బీసీ భుజంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నా. కాబట్టి మనకు ముందుగా బీసీ రేఖాఖండం గీయాలి అంటే ముందుగా బీసీ బిందువులు మనము ఈ రోబో కంపాస్లో గుర్తించుకోవాలి. ఓకే, బి బిందువుని నేను బి ఈక్వల్ టు పాయింట్ -8, 2గా ఇచ్చాను. చూడండి, వెంటనే బిందువు అనేది వచ్చేసింది. ఈ బిందు యొక్క స్థానం మనం కొంచెం మార్చుకుందాం. ఓకే, అంతకన్నా ముందు మనకు సి బిందువు తీసుకుందాం. సి బిందువు ఏంటి? మనకు 9 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. కాబట్టి సి అనే బిందువుని నేను 1,2 కోఆర్డినేట్స్తో తీసుకుంటున్నా. దీని మధ్య దూరము 9 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు బి యొక్క స్థానాన్ని బి యొక్క సెట్టింగ్లో మార్చుకుందాం. కొంచెం లెఫ్ట్కి వెళ్దాం. అదేవిధంగా కలర్ కూడా మార్చుకుందాం. లెఫ్ట్కి వెళ్ళాలంటే తెలుసు కదా, ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ అలా ప్లేస్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సీని కూడా కలర్ చేంజ్ చేసుకుందాం. బీకి అనుగుణంగా గ్రీన్ కలర్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ లైన్ అనే కమాండ్తో బీసీని కలుపుదాం. ఇక్కడ మనకు 9 సెంటీమీటర్లు లెంత్ ఇచ్చారు కాబట్టి లెంత్ అనేది అక్కడ కనిపించాలంటే మనం 9 సెంటీమీటర్లు ఇవ్వాలా. చూద్దాం. లైన్ అని టైప్ చేసి బి కామా సి ఇద్దాం. లైన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఈ లెంత్ అనేది కనిపించాలంటే మనము 9 cm అనేది ఇవ్వాలి. 9 cm = అని ఇస్తే 9 cm మనకు కనిపిస్తుంది. ఓకే, మనం 9 cm ప్లేస్ చేంజ్ చేసుకుని కలర్ చేంజ్ చేసుకుందాం. గ్రీన్ 9 cm అనేది కొంచెం కిందిగా వస్తే సరిపోతుంది. ఓకే, డౌన్ అండ్ లెఫ్ట్. తర్వాత మనకు కోణం 90 డిగ్రీలు బి దగ్గర కోణం ఇచ్చారు. సో యాంగిల్ అనే కమాండ్ని యూజ్ చేద్దాం. కోణం ఎక్కడ? బి దగ్గర. యాంగిల్ వితిన్ బ్రాకెట్లో బి మనకు ఆ బికి అటువైపు ఉన్న పాయింట్ ఏంటి? సి. కాబట్టి సి ఎన్ని డిగ్రీలు? 50 డిగ్రీలు. 50 బి సి 50 అని టైప్ చేస్తే సరిపోతుంది. ఆ యాంగిల్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ బి నుండి ఈ పాయింట్ని కలుపుతూ మనము ఒక కిరణాన్ని గీయాలి. ఇక్కడ మనము ఒక అజ్యూమింగ్ పాయింట్ లాగా తీసుకొని బి నుండి కలుపుతాం. చూడండి, ఆ బి నుండి 50 డిగ్రీల కోణం గీసే రేఖ దాదాపు మనకు 9, 10, 5 దగ్గరలో వస్తుంది. సో లైన్ బి ఇక్కడ ఓకే, అక్కడ ఒక పాయింట్ ఇద్దాం. -1, 9. చూడండి, మనకు కిందనే వచ్చింది కాబట్టి ఇంకొంచెం పెంచాల. వై విలువ ఇంకొంచెం పెంచితే కొంచెం కలిసి ఇంకొంచెం 10 సరిపోలేదు. 10.2, 10.3 ఆ విధంగా చూస్తాము. ఓకే, ఇప్పుడు సెట్ అయింది. 10.4కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ యాంగిల్ అనేది మనకు కనిపించాలా. కాబట్టి దీనికి కావాల్సిన కమాండ్ ఫైండ్ యాంగిల్. ఫైండ్ యాంగిల్ ఇక్కడ మనం ఏం చేయాలా? 2 లైన్స్ ఇవ్వచ్చు, లేదంటే 2 లైన్స్ యొక్క పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనకు బీసీ అనేది ఒక లైన్ కాబట్టి ఫైండ్ యాంగిల్ బి సి. అదేవిధంగానే బి ఇంకొక పాయింట్ మనకు అక్కడ లెటర్ ఏం లేదు కాబట్టి మనం పాయింట్ ఇంతకుముందు ఇచ్చాం కదా, -1, 10.4 ఇద్దాం.
10.4 ఇస్తే 50.2 వచ్చింది. సో 10.4ని కొంచెం తగ్గిస్తే 50కి రౌండ్ అవుతుంది, రౌండ్ ఫిగర్ వస్తుంది. 10.3 ఇస్తే ఓకే. సో 3 సరిపోలేదు, 3.5 ఇద్దాం. ఓకే, 50 పర్ఫెక్ట్. ఓకే, దీనికి కూడా కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక విలువ ఏంటి? ఏబి 6 సెంటీమీటర్లు. ఏబి అనేది ఇక్కడ మనం చాపం గీయాలి అంటే ఆర్క్ కమాండ్ యూజ్ చేయాలి. ఆర్క్ అది కూడా ఎక్కడి నుంచి? మనం బి దగ్గర నుంచి ఇవ్వాలి. ఆర్క్ ఎక్కడి నుంచి అనేది మెయిన్ పాయింట్. బి దగ్గర నుంచి ఎన్ని సెంటీమీటర్లు? 6 సెంటీమీటర్లు కట్టి 6 సెంటీమీటర్లు వ్యాసార్థం తీసుకోవాలా. నెక్స్ట్ మనము యాంగిల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎంత యాంగిల్ నుంచి ఎంత యాంగిల్లో ఆర్క్ రావాలనేది ఇక్కడ నేను 40 యాంగిల్ నుంచి స్టార్ట్ అవ్వాలా, 30 లెంత్ ఉండాలని ఇచ్చా, 30 degrees లెంత్. ఓకే, ఆ విధంగా ఫామ్ అయింది. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ పాయింట్ని సిగా గుర్తించాలి. కాబట్టి ఆ పాయింట్ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే -4 తర్వాత ఉంది. -4.3 సంథింగ్ చూద్దాం. 4.3 వై వాల్యూ చూస్తే 6 కన్నా తక్కువే అంటే 5.8 ఇద్దామా. ఓకే, 6.6 ఎక్కువ అయిపోతుంది. సారీ, 6 ఎక్కువ ఉంది. ఓకే, 6.6 కొంచెం లెఫ్ట్కి వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ తగ్గిస్తే సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. 4.2 6 దగ్గర పాయింట్ సి అనేది ఫ్లాట్ అయిపోయింది. కలర్ చేంజ్ చేసి సి యొక్క పొజిషన్ కూడా చేంజ్ చేద్దాం. సారీ, అది సి కాదు, ఏ. పైనకి తీసుకెళ్దాం. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఏసీని కలపాలి. ఏసీ లైన్ కలపాలంటే లైన్ కమాండ్ కావాలా. సి ఏ, సిని ఏని కలిపేసాం. అగైన్ చేంజ్ ద కలర్ విత్ గ్రీన్. ఓకే, మనకు కావాల్సినటువంటి ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి మెజర్మెంట్స్ సేవ్ చేద్దాం. ఓకే, మన యాక్టివిటీ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు గ్రిడ్ తీసేద్దాం. ఓకే, ప్లెయిన్గా వచ్చింది. ఇప్పుడు ప్లే చేద్దాం. పాయింట్ బి, పాయింట్ సి, బీసీ సెగ్మెంట్ విత్ 9 సెంటీమీటర్. నెక్స్ట్ బి దగ్గర కోణం 50 డిగ్రీలు. ఓకే, బి డిగ్రీల కోణం నుంచి రేఖ గీచాం. ఓకే, నెక్స్ట్ కోణాన్ని గుర్తిద్దాం. తర్వాత 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపాన్ని గీద్దాం. తర్వాత ఖండన బిందువుని ఏగా గుర్తిద్దాం. తర్వాత సి నుండి ఏని కలిపేస్తే మనకు కావాల్సినటువంటి త్రిభుజం ఏర్పడింది. మనం ఇంకొకటి మర్చిపోయాం, ఏబి యొక్క పొడవు ఇవ్వలేదు, చూపించలేదు. కాబట్టి ఇక్కడ ఏబి 6 సెంటీమీటర్లు కాబట్టి 6 సెంటీమీటర్లు ఈక్వల్స్ టు ఏబి అని ఇచ్చేస్తే అక్కడ కనిపించేస్తుంది.
చూడండి, అక్కడ మనం టైప్ చేస్తుంటే రెడ్ మార్క్ అలానే కనిపిస్తుంది, అంటే అక్కడ ఎర్రర్ ఉన్నట్టు. చూడండి, బ్రాకెట్ ఇచ్చాను కాబట్టి ఎర్రర్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కలర్ చేంజ్ చేసి ప్లేస్ చేంజ్ చేద్దాం. లెఫ్ట్కి వెళ్ళాలంటే ఎక్స్ని తగ్గించాలి ఇంకొంచెం. రైట్. ఓకే, చూసారు కదా మనం ఏ విధంగా రోబో కంపాస్ ద్వారా ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఇవే కొలతలతో మరొక విధంగా ఏ విధంగా నిర్మించవచ్చో తర్వాత వీడియోలో నేర్చుకుందాం.